హాయ్ ఆల్. లాస్ట్ 2 వీడియోస్లో నేను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫుల్ స్టాక్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి. మెయిన్గా ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది ఫర్ ద డెవలపర్స్లో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి యూస్ఫుల్ అవుతుంది బాగా. దాంతోపాటు సైమల్టేనియస్గా ప్రతి ఫ్రెషర్ లైక్ డిగ్రీ కంప్లీటెడ్ బీసీఏ, పిఎస్సి, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, బీటెక్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంసీఏ, ఎంటెక్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ కానీ మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని డెవాప్స్ టూల్స్ ఉంటాయండి. ఆ టూల్స్ మెయిన్గా వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్, దాన్నే విసిఎస్ టూల్ అంటాము. సోర్స్ కంట్రోల్ టూల్స్ కూడా అంటాం దాన్ని, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్. కంటైనరైజేషన్ టూల్స్ అంటాం, దాన్నే డాకర్ అంటాం. ఆర్కెస్ట్రేషన్ టూల్ కుబర్నెట్స్ అంటాం. సిఐసిడి టూల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అండ్ డిప్లాయ్మెంట్. జెన్కిన్స్ టూల్ అంటాం దాన్ని. సిఐసిడి టూల్ వచ్చేసి జెన్కిన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ మెయిన్గా క్లౌడ్ టూల్స్ లైక్ ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అజూర్ క్లౌడ్లో అజూర్ డేటా ఫ్యాక్టరీ అంటాము, ఏడిఎఫ్, అజూర్ డేటా ఫ్యాక్టరీ. జీసీపీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ టూల్స్ అండి ఇవి. అంటే ఏం చెప్తున్నానంటే, నేను ఈ డెవలప్మెంట్ చేయడానికి ఐడిఈస్ యూస్ చేయాలి మ్యాండేటరీగా. ఐడిఈస్ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. దీస్ ఆర్ ద టూల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు C++ కనుక డెవలప్మెంట్ చేయాలంటే యూజింగ్ విత్ విజువల్ స్టూడియో కోడ్ కానీ చేయొచ్చు. విజువల్ స్టూడియో కోడ్ అంటాం దాన్ని, అదొక అదొక ఐడిఈ. నెక్స్ట్ అదేవిధంగా సిమిలర్గా చెప్పాలంటే దేవ్ C++ అని ఒక ఐడిఈ ఉంటుంది, దేవ్ C++. ఆ ఐడిఈస్లో మనం డెవలప్మెంట్ అనేది ప్రాజెక్ట్ని ఎలా మనము ఇంపోర్ట్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ని ఎలా రన్ చేయాలి, ప్రాజెక్ట్స్ని మనము ఎలా మాడ్యూల్స్గా డివైడ్ చేయాలనేటువంటి టెక్నాలజీ, అన్ని అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి ఆ ఐడిఈస్లో. మనం అవి ప్రాక్టీస్ చేస్తే అది కంప్యూటర్ సిస్టమ్ లైక్ ల్యాప్టాప్ కానీ నువ్వు డెస్క్టాప్లో అయినా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. బట్ నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి దేంట్లో. ఈ సచ్ టైప్ ఆఫ్ ఐడిఈస్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్, C++ అయితే విజువల్ స్టూడియో కోడ్ కానీ, దేవ్ C++ కానీ నువ్వు నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ జావా కనుక అయితే, కోర్ జావా కనుక డెవలప్మెంట్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఎక్లిప్స్ కానీ, STS స్ప్రింగ్ టూల్ సూట్ అంటాం. ఎక్లిప్స్ ఐడి ఒకటి ఉంటుంది, ఆర్ STS స్ప్రింగ్ టూల్ సూట్. కొన్ని కంపెనీస్ అయితే ఇంటెలిజే అని ఐడి ఉంది, ఇంటెలిజే. అది కూడా కొంచెం డిఫికల్ట్, అంటే ఈజీగానే ఉంటుంది, ప్రాక్టీస్ చేయాలి. బట్ ఇవన్నీ అంటే ఎక్లిప్స్ ఐడిలో చేసుకోవచ్చు, లేదా STS స్ప్రింగ్ టూల్ సూట్లో అయినా చేసుకోవచ్చు, లేదా ఇంటెలిజే ఐడిలో అయినా కూడా నువ్వు జావాని రన్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఏం సార్ అంటే, ఖచ్చితంగా చెప్పాలంటే హౌ టు ఇంపోర్ట్ ద ప్రాజెక్ట్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి అది మెయిన్గా తెలుసుకోవాలి మీరంతా కూడా. ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని లోకల్గా రన్ చేయాలి. ప్రాజెక్ట్ని లోకల్గా రన్ చేసి అక్కడ డీబగ్ చేయటం ఎలాగా, డీబగ్గింగ్ ఎలా చేయాలి, డీబగ్గింగ్ మ్యాండేటరీ. ఈ ఐటీలో ప్రాజెక్ట్లో ఉన్నాంరా అంటే ఫస్ట్ మనం ప్రాజెక్ట్ని క్లోన్ చేసుకున్న తర్వాత డీబగ్గింగ్ అనేది మనకి బాగా తెలిసి ఉండాలి. ఈ డీబగ్గింగ్ కనుక చేయగలిగామంటే కొంచెం మనం మోస్ట్ ఒక 10% ఆర్ 15% వర్క్ అనేది మనం వర్క్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చేసినామనే అర్థం వస్తుంది ప్రాజెక్ట్లో అయితే. ఈ డీబగ్గింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఈరోజు ఏంటంటే సంథింగ్ ఈ డెవాప్స్ టూల్స్ కూడా చెప్పడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది జనరల్గా చెప్పాలంటే. మీరు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు థియరిటికల్గా టూల్స్ని అసలు ఎలా చేయాలి ఏందనేది కొంచెం మీరు ఉన్నటువంటి ఛానల్స్ని యూటిలైజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఇంకా చేస్తే అంటే బట్ ఇవన్నీ కూడా అకాడమిక్స్గా మాత్రం 100% ఉండవండి. అకాడమిక్స్గా మీ ఏదైనా డిగ్రీ కానీ ఆర్ బీటెక్ కానీ, ఎంసీఆర్, ఎంటెక్ కానీ ఎక్కడ అకాడమిక్స్లో మాత్రం ఇవి ఇంప్లిమెంటేషన్ చేయటం కొంచెం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో. బట్ మీరందరూ కూడా అవి ల్యాప్టాప్లో కానీ, డెస్క్టాప్లో కానీ మనం ఈజీగా నెట్ నుంచి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి మీరంతా కూడా. ఇంకా మనం వీడియోస్ చేస్తాము, ఖచ్చితంగా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మీరందరూ కూడా మాకు కామెంట్ చేయాలి బాగా ఎట్లా ఉన్నాయి వీడియోస్, ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఇన్ఫామ్ చేయండి, నో ప్రాబ్లం. నా పేరు హనీఫ్ సార్ అమ్మ, కంప్యూటర్ సైన్స్ లెక్చర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, రావుస్ కాలేజెస్, రావుస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నెల్లూరు. థ్యాంక్ యూ.